హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే ఉగ్గాని బజ్జీ. తయారీ విధానం ఎలాగో చూసుకుందాం రండి. ముందుగా తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింద తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ బాగా వేగనివ్వాలి. తాలింపు గింజలు వేగిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుందాము. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. టమోటా పూర్తిగా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్లో తడుపుకున్న మరవరాలు కొంచెం కొంచెం పిండుకొని దీంట్లో వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటాం. చిటికెడు పసుపు వేసుకుందాము. తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సాల్ట్, పసుపు అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పసుపు, ఉప్పు ఎంత బాగా కలిసిపోయిన తర్వాత పుట్నాల పౌడర్ కొంచెం వేసుకుందాము. ఈ పుట్నాల పౌడర్ వేసుకున్నది కూడా ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఉగ్గాని అయిపోయింది. ఉగ్గాని కాంబినేషన్ బజ్జీలని అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు బజ్జీలు ఎలా వేసుకోవాలో తయారు చేద్దాం, చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో బాండీ పెట్టుకొని బజ్జీకి సరిపడా ఆయిల్ వేసుకొని బజ్జీలు వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక్కొక్కటి బజ్జీ శనగపిండిలో ముంచుకొని వేసుకుందాం. ఇలా ఇవి బజ్జీలు రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. బజ్జీలు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ మూడు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఫైనల్లీ